నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల ఫలితాలు ప్రకటించక ముందే ఒకరినొకరు కయ్యానికి కాలు దూవుతున్నారు. క్యాడర్ల మధ్య ఘర్షణ వాతావరణానికి కారణమవుతున్నారు. ఒక తెలుగు ఛానల్ డిబేట్కు మంత్రి అంబటి రాంబాబు, బీజేపీ మాజీ ఎంపీ సీఎం రమేష్ హాజరయ్యారు. డిబేట్ కొనసాగుతుండగా ఉన్నట్లుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వ్యక్తిగత దూషణలు, హెచ్చరికల వరకు పరిస్థితి మారింది. అసలు చెప్పరాని, వినకూడని భాషలో ఇద్దరు తిట్టుకున్నారు. ఏకంగా లైవ్లోనే తీసుకోవడంతో సదరు టీవీ ఛానల్ యాజమాన్యం లైవ్ను నిలిపివేసినట్లు తెలుస్తోంది. సన్నాసి, యూజ్లెస్ ఫెలో, ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావు, జిఫ్ ఫెలో లాంటి మాటలతో దారుణంగా తిట్టుకున్నారు. నేను తలుచుకుంటే నువ్వు ఉన్న చోటు నుంచి బయటకు పోలేవు అంటూ సీఎం రమేష్ అంబటిని హెచ్చరించారు. దానికి అంబటి స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. నోరు జాగ్రత్త పెట్టుకో అంటూ కౌంటర్ ఇచ్చారు. అందుకే ఇలాంటి వ్యక్తులు ఉంటారనే నేను డిబేట్కు రానన్నానని సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. అంబటి సైతం అదే తీరున రెస్పాండ్ అయ్యారు. తాము లైవ్ డిబేట్లో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోయి మరీ తిట్టుకున్నారు. డిబేట్ సానుకూల వాతావరణంలోనే ప్రారంభమైంది. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతోందని సీఎం రమేష్ చెప్పుకొచ్చారు. క్యూ లైన్లో బారులు తీరిన మహిళలు కూటమికి మద్దతు పలికారని ఆయన కామెంట్ చేశారు. దానికి రాంబాబు కౌంటర్ ఇస్తూ వైసీపీకే జనాలు జేజేలు పలికారని చెప్పారు. మహిళల కోసం వైసీపీ ఏం చేసిందని సీఎం రమేష్ ప్రశ్నించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేశారా అని నిలదీశారు. అయితే డ్వాక్రా మహిళలకు చంద్రబాబు ఏం చేశారో తెలుసు అంటూ అంబటి ఎద్దేవా చేశారు. అక్కడి నుండి డిబేట్ పక్కదారి పట్టింది. వ్యక్తిగత దూషణలకు దారితీసింది. ఏపీలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ రోజున హింస చెలరేగింది. పోలింగ్ ముగిసిన 2 రోజుల వరకు అదే పరిస్థితి ఉంది. చివరకు 144 సెక్షన్ విధించాల్సి వచ్చింది. కేంద్ర బలగాలను రప్పించాల్సి వచ్చింది. ఇటువంటి సమయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన నాయకులు సంయమనం కోల్పోతున్నారు. దీంతో దిగువ స్థాయిలో కేడర్ మధ్య అదే పరిస్థితి ఉంది. అయితే తాజాగా ఇద్దరు నేతల డిబేట్ యుద్ధ వాతావరణానికి దారి తీయడంతో దానిని పూర్తిగా నిలిపివేసినట్లు సదరు ఛానల్స్ ప్రకటించాల్సి వచ్చింది. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.